నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ది నేషన్ కరాటే సీజన్ 1 బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారు ప్రముఖ సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి. నవంబర్ 21, 22న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనున్న కరాటే పోటీలకు అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఆయన మిత్రుడు కరాటే గ్రాండ్ మాస్టర్ నటుడు ఇంద్రసేన సిద్దురెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. తనను అంబాసిడర్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సిద్దురెడ్డి. యువతకు సాధికారత కల్పించడం, విద్యను బలోపేతం చేసేందుకు తానే కృషి చేస్తున్నానని చెప్పారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఎన్ఎస్ఎన్ కరాటే ఛాంపియన్షిప్లో దేశ నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటాలని కోరారు సిద్దురెడ్డి. గతంలోనూ ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, మొక్కలు నాటడం, ఉపాధి కల్పన వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు సిద్దురెడ్డి. ఆయన చేసిన సేవలను గుర్తించి మలేషియాలోని తెలంగాణ అసోసియేషన్ మైటా దశాబ్ది అవార్డు అందజేశారు నిర్వాహకులు. 2024లో 10వ వార్షికోత్సవం సందర్భంగా సిద్దురెడ్డిని అవార్డుతో సత్కరించారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని సిద్దురెడ్డిని అభినందించారు. ఈరోజు ఎన్ఎస్ఎన్ ప్రీమియం కరాటే ప్రీమియం లీగ్ లాంచింగ్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ లో నవంబర్ లో ప్రీమియం లీగ్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకున్న ఎన్ఎస్ఎన్ టీం నరేష్ అండ్ శ్రీపాల్ అండ్ నాని, వీళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీళ్ళు ఈ ప్రీమియం లీగ్ ఫస్ట్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కు వెళ్లి అక్కడి వరకు అంటే తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా. సో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ లీగ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలని చెప్పేసి స్టార్స్ ఆఫ్ ద నేషన్ ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ స్టార్స్ మీరు ఉండాలని చెప్పేసి, అందులోంచి స్టార్స్ రావాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకోవడానికి మెయిన్ వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటంటే కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్, ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్. అది చాలా యూత్ లో చాలా అవసరం. సో వాళ్ళు అది తీసుకుని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇట్లాంటిది నేను ఇంతకు ముందే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి అమ్మాయికి అబ్బాయికి యుక్త వయసు నుంచి కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో దాన్ని ప్రోత్సహిస్తున్నా. సో అట్లాంటి లీగ్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ ఉండడం అడగడం అనేది నా అదృష్టంగా భావించి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఒప్పుకున్నాను.